సార్ మీరు సెంటర్కి రండి సార్. సిపి అట్లా సార్ ఒక నిమిషం. ప్రెస్ వాళ్ళు వీడియో పెట్టమన్నారు. ఇప్పుడు దాకా వచ్చిపోయినారు సార్, మీకోసం వెయిటింగ్ అక్కడ. నేను అదే సార్ చెప్పింది. సార్ సార్ ఈరోజు ఈ సంవత్సరం కడప నగరపాలక సంస్థ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ నిర్ణయించినారు. ముఖ్యంగా ఇటు చూస్తే పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈరోజు ఈ కార్మికులు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. పోయినసారి వెజిటేబుల్స్తో కూరగాయలతో చేసిన పరిస్థితి, ఈసారి దానికంటే ముందుగా పర్యావరణ పరిరక్షణకి ఒక అడుగు ముందుకేసి ఈరోజు మట్టి విగ్రహాలను ప్రదర్శించడం జరుగుతుందని వాళ్ళ యూనియన్ ప్రెసిడెంట్, వాళ్ళ యూనియన్ జనరల్ సెక్రటరీ అంతా తెలియజేయడం జరిగింది. దీనికి ముందుగా ప్రతి ఒక్కరూ కడప నగర పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అందరూ ఒక అడుగు ముందుకేసి ఈరోజు మట్టి విగ్రహాలని ప్రదర్శించుతూ మరియు పర్యావరణానికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్లాస్టిక్ రహిత పర్యావరణ పరిశుభ్రత లక్ష్యంగా ఈరోజు అందరూ కూడా వాళ్ళ నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి తీసుకోవాలని మేము అందరం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇటు చూస్తే మేము డాక్టర్స్గా కడపలో అందరికీ, ఎందుకంటే చాలామంది పేషెంట్లు వస్తుంటారు డాక్టర్స్ దగ్గరికి, వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ పొల్యూషన్ అనేది ఉండకూడదు, ప్లాస్టిక్ రహిత పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు అడుగు వేయాలని తెలుపుకుంటూ మరొకసారి ఈ 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్మికులు అన్ని విధాల తోడ్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళకి సహకారం చేయాలని పర్యావరణ ముప్పు లేకుండా ఈ మెసేజ్ని నేను తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.